ఏంటి ఎవరు తిను? తను నీతో పాటు రూమ్ షేర్ చేసుకోబోయే అమ్మాయి పేరు గీత. ఏంటి తినతో నేను రూమ్ షేర్ చేసుకోవాలా? నో వే. ఎందుకు, ఏమైంది? దాన్ని చూసారా ఎలా ఉందో? ఇప్పుడే పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయిలాగా. తినతో నేను రూమ్ షేర్ చేసుకోవడం కుదరదు. అది చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. ఈ అమ్మాయి ఎక్కడే ఉంటుంది, ఇష్టం ఉంటే ఉండు, లేదంటే వెళ్ళిపో. మీరు రెస్ట్ తీసుకోండి, ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే, సరేనా? థాంక్యూ సార్. ఓకే. హాయ్, హే, ఫస్ట్ చెత్తంతది. నా బ్యాగ్ లో బట్టలున్నాయి. నేను అంటుంది కూడా వాటినే. చూస్తుంటేనే విరక్తిగా ఉంది. తీసి కింద పెట్టు. చూడు, ఈ రూమ్ లో నువ్వు నాతో పాటు ఉండాలంటే చాలా నీట్ గా ఉండాలి. ఈ చెత్త అంతా అక్కడిక్కడ కనిపించిందనుకో, తీసి బయటికి విసిరేస్తా. అండ్ నా వస్తువులు ముట్టావంటే అస్సలు ఊరుకోను. ఏంటి, ఏం చేస్తున్నావు? ప్లేట్స్ కడుగుతున్నాను. నువ్వు నీ ప్లేట్స్ కడగవా? నేనా? నెవర్. అయినా ఇలాంటి పనులు చేయడానికి పని మనిషి ఉంది. ఇవి కూడా పని మనిషి చేయాలా? మన పని మనం చేసుకుంటే ఏమవుతుంది? అంతేలే, పల్లెటూరు నుంచి వచ్చావుగా, అలవాటై ఉంటది. ఇంకో నా ప్లేట్ కూడా కడిగే. ఆ పని మనిషికి ఇవ్వాల్సిన డబ్బులేవో నీకే ఇస్తా. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? నీకెందుకు అన్ని క్వశ్చన్స్ అడుగుతావు? అంటే ఇంత నైట్ టైం బయటకు వెళ్తున్నావు కదా, అమ్మాయిలం జాగ్రత్తగా ఉండాలని. ఇదేం మీ పల్లెటూరు కాదు. ఇక్కడ అమ్మాయిలు రాత్రి పబ్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదంతా నీకేం తెలియదులే. నేను రాత్రి వచ్చేసరికి లేట్ అవుతుంది, డోర్ ఓపెన్ చేసి పెట్టు, కాల్ చేస్తా. అది కాదు. హలో, అరే నేను ఇప్పుడే పబ్ నుంచి బయటకు వచ్చాను. ప్లీజ్, క్యాబ్స్ అస్సలు బుక్ అవ్వట్లేదు, వచ్చి పిక్ చేసుకుంటావా? అది కాదు. హలో హలో హలో. పోరి రేట్ అంతా ఛీ, చూడు, నేను అట్లాంటి దాన్ని కాదు. అందరూ అలానే అంటారు. ఫస్ట్ వచ్చెక్కు. ముందుకు వచ్చెక్కుతావా? ఈరోజు నైట్ ఫుల్ ఎంజాయ్ చేయాల్సిందే. ఇప్పుడు నువ్వు ఎక్కలేదు అనుకో, నేనే ఎత్తుకుని పోతా. చెప్పమ్మా, నీ రేట్ ఎంత? ఏంట్రా, అమ్మాయిని హెరాస్ చేస్తున్నావా? నేనా? ఆ అమ్మాయి నన్ను ఆపి రేట్ చెప్తుంది సార్. సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్. క్యాబ్ బుక్ అవ్వట్లేదని నేను బయటకు వచ్చాను. ఈ అబ్బాయి అక్కడి నుంచి నన్ను హెరాస్ చేస్తూ వస్తున్నాడు సార్. లేదు సార్, ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది. ఎవరిని హెరాస్ చేస్తున్నారో నాకు బాగా తెలుసురా. దిగ్గీత. గీత, నువ్వేంటి ఇక్కడ? చూడు నన్ను ఎలా అంటున్నాడు. నన్ను తీసుకొచ్చింది ఈ అమ్మాయే. ఎలా? హలో సార్ వద్దు సార్. ఎవరిని హెరాస్ చేస్తున్నారో నాకు బాగా తెలుసురా. సార్ వద్దు సార్. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 2 కుమ్మితే బాగా తెలుస్తుంది. పద పద. సార్ వద్దు సార్. పదరా. నువ్వు రాకపోయి ఉంటే ఏమయ్యేదో అస్సలు ఊహించుకోలేను. నేను చాలా మాట్లాడినాను, బట్ అవేవి నువ్వు పట్టించుకోకుండా ఎవ్వరూ రాని టైంలో నువ్వు నా కోసం వచ్చి నన్ను కాపాడావు. ఐఎమ్ వెరీ సారీ గీత. ప్లీజ్, వీలైతే నన్ను క్షమించవా? మనం ఫ్రెండ్స్ కదా, నేను క్షమించేస్తాను. కానీ ఎవరిని అలా చూడకు. ఎవరేంటో అని వాళ్ళ ప్రవర్తనలో ఉంటుంది, అంతేకాని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉన్నారని చూసి మాట్లాడకూడదు. థ్యాంక్ యూ సో మచ్ గీత. ఇంకెప్పుడు అలా ఎవరితో బిహేవ్ చేయను. అండ్ ఇప్పటి నుంచి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం సంపాదించేస్తున్నా. అది నా బాధ.